మనుషులను బట్టి వారి మేధస్సును అంచనా వేయలేము అని మనం చాలా పుస్తకాల్లో చదివే ఉంటాం. మరి రీసెంట్ డేస్లో అలాంటి దానికి బెస్ట్ ఎగ్జాంపులే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అయినటువంటి టెంబా బౌమా. అతడు ఉండేది కేవలం 3 అడుగుల ఎత్తు మాత్రమే. అతడి ఎత్తుకు ఇప్పుడు నేటి తరంలో ఉన్నటువంటి క్రికెట్ ఆడే ఆటగాళ్ళ ఎత్తుకు చాలా తేడా ఉంది. ఒకానొక సందర్భంలో అతడి ఎత్తును అపహేళన చేస్తూ సాక్షాత్తు ఆ దేశ క్రికెట్ అభిమానులే కనీసం బ్యాట్ అంత ఎత్తులేవు, నీవు మాకు క్రికెట్ కెప్టెన్ ఏంటి అని చాలా వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి విమర్శలు పరిహాసాలు ఎదుర్కొన్నటువంటి ఇతడు 148 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఏ ఒక్క కెప్టెన్కు సాధ్యం కాని రికార్డును ఇతడు నమోదు చేశాడు. అది ఏంటంటే తను కెప్టెన్సీ చేసినటువంటి అన్ని టెస్టుల్లోనూ ఓటమి అన్నదే లేకుండా ఏకంగా 11 విజయాలు నమోదు చేయడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఒక్కడికే సాధ్యమైంది. ప్రధానంగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమంగా చెప్పబడే డాన్ బ్రాడ్మాన్, జాక్వస్ కలీస్, కుమార సంగక్కర, సచిన్ టెండూల్కర్ లాంటి ఆటగాళ్ళు మరియు గొప్ప కెప్టెన్లను దాటి ఇతడు ఇంత గొప్ప రికార్డును నమోదు చేయడం అంటే నిజంగా చాలా గొప్ప అంశమనే చెప్పాలి. ప్రధానంగా ఇతడి సారథ్యంలోనే సౌత్ ఆఫ్రికా టీం గతంలో ఎన్నడూ లేని విధంగా 30 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియా లాంటి మాజీ ఛాంపియన్ను ఓడించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను మొదటగా గెలుపొందింది. అంతేకాకుండా భారత్లో 15 సంవత్సరాల నుండి అస్సలు గెలిపే లేని సౌత్ ఆఫ్రికాకు మొట్టమొదటిసారిగా ఇతడు గెలుపును పరిచయం చేసి ఈ రికార్డును నమోదు చేయడం జరిగింది. అందుకే అంటారు, మనిషి ఎలా ఉన్నా అతడి యొక్క మేధస్సును బట్టే అతడి కీర్తి అనేది ప్రపంచానికి తెలుస్తుందని. ఈ అక్షరాలను ఇతడు నిజం చేసి చూపించాడు. తాను టెస్టు క్రికెట్ పగ్గాలు చేపట్టినప్పటి నుండి 12 టెస్టు మ్యాచ్లకు కెప్టెన్సీ వహించగా వాటిలో ఏకంగా 11 మ్యాచ్లలో గెలిపించి 1 మ్యాచ్ను డ్రాగా ముగించాడు. మరి ఇంతటి గొప్ప కెప్టెన్సీ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందున అతడి యొక్క బాడీ అనేది దానికి అంతగా సహకరించదు అన్న విమర్శలను తిప్పికొట్టి ఇంత గొప్ప రికార్డు సాధించడం అంటే చాలా గొప్ప అంశమనే చెప్పాలి.